విజయం నీ కోసం నా కోసం ఎత్తుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివని. మీ అందరికీ ఫస్ట్ వీడియోలో గుండు వీడియో అయితే షేర్ చేశాను కదా, అదే వీడియో 1 అవర్ వచ్చిందండి. శివరాత్రి కావడంతో అలాగే దేవుని అలంకరణ, ఊరేగింపు, కోలాటము అన్ని వీడియోస్ ఉండడం వల్ల 1 అవర్ వచ్చింది. 1 అవర్ ఎక్స్పోర్ట్ చేస్తే అవ్వట్లేదు, 30 మినిట్స్ కూడా అవ్వట్లేదు. అందుకే దాంట్లో కూడా ఇంకా 2 మినిట్స్ 3 మినిట్స్ వీడియో తగ్గించి నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనము రెండో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ రెండో వీడియోలో ఏముంటుందంటే దేవుని అలంకరణ, స్వామివారి అలంకరణ, అలాగే ఊరేగింపు, అలాగే కోలాటం వీడియో కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని కూడా ఇంతకుముందు వీడియో లాగానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఆ శివుని యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీకాంత్ అన్న సులోచన కూడా ఎక్కడ ఉండగానే డీజే దగ్గరికి ఫాస్ట్ గా రావాలా. మామ బుజ్జి బుజ్జి కనబడే పెట్టు మామ. శరణం శరణమయ్యా శంకరా, నీ కరుణ చూపరావయ్యా శంకరా. ఇక్కడి నుంచి కోలాటం ఆడుకుంటూ అలాగే భజనలు చేసుకుంటూ మంగళ వాయిద్యాలతో స్వామివారిని టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. ఊరేగింపు చేసుకుంటూ తీసుకొస్తారనమాట. ఇక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి స్వామివారు వచ్చేసరికి చాలా అంటే చాలా టైం పడుతుందండి. అందుకే నేనైతే మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. టైం అయితే 12 ఒకటేమో అయిందండి.
సో 1 గంట టైంలో టెంపుల్లో అయితే ఎవరు జనాలు ఉండరు కదా, అప్పుడైతే ప్రశాంతంగా టెంపుల్లో వీడియో అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి టెంపుల్ దగ్గరకు వచ్చి మన సబ్స్క్రైబర్స్ కోసం అలాగే వ్యూవర్స్ కోసం టెంపుల్ వీడియో అయితే తీశాను. ఒక్కసారి ప్రశాంతమైనటువంటి టెంపుల్ని అయితే చూసేసాను ఫ్రెండ్స్. ఎంత బాగుందో, సైలెంట్గా, చాలా అంటే చాలా సైలెంట్గా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నైట్ టైంలో టెంపుల్ అయితే ఎలా ఉందో ఒక్కసారి చూసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న జనాలంతా స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళారు. ఇక్కడైతే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది, కొంతమంది మాత్రమే ఉన్నారు జనాలు. ఒకసారి లోపలికి వెళ్ళేసి టెంపుల్లో స్వామివారిని దర్శించుకొని వద్దాం రండి ఫ్రెండ్స్. ఈ టైంలో అయితే వీడియో ఎలాంటి ఆటంకం లేకుండా టెంపుల్లో వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ టైంలో అయితే వీడియో తీయడానికి వెళ్ళానండి. డే టైంలో వీడియో తీసేకి ట్రై చేశాను కానీ జనాలు చాలా అంటే చాలా మంది ఉన్నారు, కుదరలేదు. అందుకే నైట్ టైంలో వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. మొత్తానికి స్వామివారు అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసారండి. ఊరేగింపు వేసుకుంటూ వచ్చేసారు. మన మహిళా మహారాణులంతా స్వామివారిని తీసుకొచ్చారనమాట.
స్వామివారిని టెంపుల్ చుట్టూరు 3 ప్రదక్షిణలు చేయిస్తున్నారు. సో అలా ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఇక్కడ మనం కోలాటం అయితే వేస్తున్నారు. చూద్దాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్, స్వామివారి ఊరేగింపు, అలాగే అలంకరణ, కోలాటము, అలాగే టెంపుల్ వచ్చేసి చూసారు కదా ఎలా ఉందో. కామెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కోలాటము, స్వామివారి ఊరేగింపు అంతా కంప్లీట్ అయ్యేసరికి 4:35 అయితే అయిపోయింది. ఆ టైంలో నేను ముందు రోజు అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళలేదు. అందుకనేసి స్వామివారి ఊరేగింపు అన్నీ అయిపోయిన తర్వాత నేను 4:30కి స్నానం చేసుకొని రెడీ అయిపోయి స్వామివారి దగ్గరికి, ఇంకా కొంచెం కింద శివయ్య టెంపుల్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని టెంకాయ కొట్టుకొని అయితే వచ్చేసాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
టెంపుల్లో అయితే 4:35 కల్లా వీడియో తీశాను కదా, ఇది మార్నింగ్ తెల్లవారిన తర్వాత అండి. ఇక్కడ నుంచే పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు, అలాగే కింద ఉండేవాళ్ళు కింద ఉండాలనుకున్న వాళ్ళు కింద ఉంటారనమాట. పైకి ఎక్కాలంటే చాలా కష్టం అండి. 7 కొండలు ఎక్కి మళ్ళీ 7 కొండలు దిగాలంటే చాలా కష్టము, దోలు తీరిపోతుంది. అయినా పర్వాలేదు, మీకోసం నేను మళ్ళీ పైకి వెళ్ళేసి ఒక వీడియో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోతో మాత్రమే మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు మేమందరము ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాము. ఇంటికి వెళ్ళిపోతూ ఒకసారి ఇక్కడ వీడియో తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాను. ఇక్కడ మా పిల్లలు ఏంటి షాపింగ్ చేస్తున్నారు, ఏంటి బొమ్మలు కావాలంట. ఇక్కడైతే బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా ముద్దుగా ఉన్నాయి చూసేదానికి. మీకు ఎలా అనిపించినాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక నాకు ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. నైట్ టైము ఇక్కడ వీడియో తీసినప్పుడు సరిగా రాలేదన్నమాట, ఎందుకంటే లైటింగ్స్ లేకపోవడం వల్ల వీడియో అయితే సరిగా రావట్లేదు. అందుకే ఇక్కడ నుంచి సెల్ఫీ స్టిక్తో ఒకసారి వీడియో తీసుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి వీడియో తీసుకుందాం అనుకున్నా. ఈ సెల్ఫీ స్టిక్ పైకెత్తేసరికి జనాలందరూ, నేను ఒక ఏంటి అది సర్కస్లో కోతిలాగా ఉన్నట్టు అందరూ నన్నే చూసారు. ఇదేంది ఇంత పెద్ద కర్ర పట్టుకొని వీడియో తీసుకుంటుంది అని చెప్పేసి ఎలాగోలా వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ అని చెప్తాను అనుకుంటా ఉన్నారా ఫ్రెండ్స్, అలా చెప్పను అనమాట. ఇంకా కొంచెం చిన్న మ్యాటర్ ఉంది చెప్పాలి. ఇప్పుడు శివరాత్రికి అయితే ఒక గుండు వీడియో వచ్చేసిందండి. ఇంకా 25 డేస్, అలాగే 20 డేస్ 25 డేస్లో మళ్ళీ మా గుండు వీడియో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వెయిట్ చేస్తూ ఉండండి మరో గుండు వీడియో కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ. ఇక్కడ ఏమైందంటే మా వాళ్ళు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు పూలు మర్చిపోయేసి వెళ్ళారండి. ఇక్కడ ఈ శివయ్యకు పార్వతికి పెళ్లి చేసేసి ఇక్కడ కుర్చీలో పెట్టారు విగ్రహాలని. నేను అయితే ఆ పూలు స్వామివారికి వేసేసి నమస్కారం చేసుకొని ఇంటికి బయలుదేరానండి. 2025లో మల్లింకొండలో జరిగే శివరాత్రి సంబరాలు అయితే ఇన్ని రోజులకు మీ అందరికీ వీడియో షేర్ చేయగలిగానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ. శరణమయ్యా శంకరా, నీ కరుణ చూపరావయ్యా శంకరా.